నా ఇంట్లో నేను ఎలా బ్రతికితే ఎలా ఉంటే మీకేందండి? మీకేం నొప్పి, మీకేం బాధ చెప్పండి. నాది రేకులిల్లు అయితే ఏమైతుంది? ఏదైతే ఏమైతుంది? నా ఇంట్లో నేనైతే చల్లగా ఉంటున్నా. నేనైతే చల్లగా కాపురం చేసుకుంటున్నా. మీ డాబాల మీదకొచ్చి మీ మూడంతస్తులెక్కి నేను నీడనివ్వమని అడగట్లేదు కదా! అగో రేకులిల్లు అయినా మంచిగుంటుంది. అయినా మంచిగా చేసుకుంటుంది. అగో వీడియోలు తీస్తుంది. అగో తింటుంది. అగో ఉంటుంది. అగో అటు పోతుంది, ఇటు పోతుంది అంటుర్రు. ఎందుకు మీకు అవసరమా? నా రేకుల ఇంట్లో నేను ఎట్లా ఎంజాయ్ చేస్తున్నా చెప్పన్నా? ఎండాకాలం నెత్తి పలిగిపోయేటట్టు ఎండ కొట్టినా కానీ నేనైతే 4 కూలర్లు పెట్టుకొని నేనైతే చల్లగా పడుకుంటున్నా. తెలుసా? మీకేం తెలుసండి నేను అనుభవించే బాధ? అలాగే వర్షాకాలం అయితే నెత్తి పలిగేటట్టు టప్ప 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 సౌండ్ వస్తుంటే మాత్రం 4 అసలు జెండు బామ్ సీసాలు పక్కకు పెట్టుకొని ఇక రుద్దుకుంటూ చాలా హాయిగా ఉంటున్నా. అదే చలికాలం అయితేనా 10 చెద్దర్లు 10 బొంతలు ఉన్నవి కప్పుకొని నేనైతే హాయిగా పడుకుంటున్నా. అసలు మీకెందుకండి? మీ ఇంటికి ఇట్లా వస్తున్నానా? మీరు చేసేటి ఏమన్నా నేను తింటున్నానా? నా చేత్తో నేను వండుకుంటున్నా, నా పని నేను చేసుకుంటున్నా, వీడియోలు తీసుకుంటున్నా, అన్నీ చేస్తున్నా. మీకు అవసరం లేదు కదా? మీ ఇంటికి వచ్చి నేనైతే అడగట్లేదు కదా? మీ ఇంట్లో ఒకరోజు నాకు చోటు ఇవ్వమని అడుగుతున్నానా? ఒకరోజు అన్నం పెట్టమని అడుగుతున్నానా? ఎందుకండి ఇంతగానో మంది మీద ఏడవడం చెప్పండి? అదేనా మీరు నేర్చుకునే పద్ధతి? ఎందుకండి మంది మీద ఏడవడం?